హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మెషబీత్ హబీ. ఏంటి ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? అందరు వివరాల్లోకి వెళ్ళిపోదామా? కంగారుపడి తిరుమల అనుకోబాకండే, ఇది మా వెంకటగిరిలోని పెద్ద శివాలయం అనమాట. చూస్తున్నారు కదా క్రౌడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అస్సలు సందే లేదు, ఇసుకేస్తే రాళ్ళనంత మంది జనాభా వచ్చారండి. ఆ జనాభాలోనే మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకొనేసి కార్తీక దీపాన్ని పెట్టుకోవాలి కదా. కార్తీక పౌర్ణమి రోజు ఆ రెండు కూడా సోమవారమే రావడం, పౌర్ణమి కూడా అదే రోజు రావడం విశేషంగా మారడంతో ఇలా అయితే గుడి అంతా నిండిపోయిందనమాట. ఇదైతే ఈ వీడియోలో ఫుల్ లాక్ చేద్దామని మార్నింగ్ పూజ నుంచే నేను కవర్ చేయడం స్టార్ట్ చేసేసాను వీడియోని. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ రోజంతా ఉపవాసం ఉన్నాను. ఇక్కడైతే మా వారు నన్ను కాస్త ఆట పట్టిస్తున్నారు, వినండి మీరు. ఏంది మ్యాషప్ చేస్తున్నారు మీరు ఇక్కడ? మధు మ్యాషప్ చేస్తున్నారా? ముగ్గురు మ్యాషప్ చేస్తున్నారా? మేకప్ వేస్తున్నారా ముగ్గురికి? ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ 4 అయిపోయింది ఫ్రెండ్స్. ఆ టైంలో ఇక ముగ్గు పెడుతూ ఉన్నాను. ఈవినింగ్ అంతా నీట్గా రంగులు వేసి పూలతో అలంకరించేసి దీపాలు పెట్టుకోవాలి పౌర్ణమి నాడు అనేసి నాకు ఒక హ్యాబిట్ ఉందనమాట. లాస్ట్ ఇయర్ నుంచి నా ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈజ్ నాట్ సో ఈజీ అనమాట. చేసే కొద్దీ వస్తూ ఉంటుంది. కలర్ఫుల్గా ఉండాలి అంటే కాస్త కష్టపడాలి. నాకైతే ముగ్గులు వేయడం ఇంట్రెస్ట్ కాబట్టి పెద్ద కష్టమేమి అనిపించలేదు, ఈజీగా వేసేసాను. అలాగే ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క ముగ్గు వేస్తూ 2 పనులు పూర్తి చేసేసాను. ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కూడా 5కి అంతా అయిపోయింది. 5 o'clock అంతా నేను రెడీ అయిపోయాను. పూజకి కూడా బయలుదేరేద్దాము. 5:30 అరౌండ్ 5:45 అంతా గుడికి వెళ్ళిపోయాము. అప్పటికీ కూడా క్రౌడ్ అయితే బీభత్సంగా వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది కూడా దీపం పెట్టేసుకున్నారు అప్పటికే. బట్ నేను మా గాయత్రి అంటే ఇద్దరము కూడా ముందుగానే అనుకునేసి ఆ రోజంతా ఆ రోజంతా ఉపవాసం ఉండేసి ఆ రోజు ఈవినింగ్ గుడికి వెళ్ళి 365 ఒత్తులు వేసి, ఎందుకు వేస్తారో తెలుసా ఫ్రెండ్స్? చాలామంది కూడా పొరపాటున కొన్ని రోజులు దీపం పెట్టుకోలేకపోవచ్చు ఇంట్లో. అంటే 365 అనగా సంవత్సరం మొత్తం కూడా మనం దీపం పెట్టుకున్నట్లు భావిస్తూ, మన తప్పులుంటే క్షమించని దేవుడిని ప్రార్థించుకొని మనలో ఉన్న ఏమన్నా దోషాలుంటే పోవాలని కోరుకుంటూ, అలాగే మనకి ఈ ఇయర్ అంతా కూడా అనగా నెక్స్ట్ కార్తీక మాసం వరకు కూడా ఎలాంటి ఆటంకాలు, ఏ పని మనం మొదలుపెట్టినా బాగా జరగాలని కోరుకుంటూ ఆ దేవుడిని అనగా శివయ్యని ఆరాధిస్తూ ఈ దీపాలమని పెట్టుకుంటామన్నమాట. 365 ఒత్తులు అనగా ఏంటో అర్థమైంది కదా. సంవత్సరం మొత్తం కూడా ఎంత క్రౌడ్ ఉన్నా సరే నా ఈ వీడియో తీయాలనేటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యంతో ఎలాగో అలా వీడియో అయితే స్టార్ట్ చేశాను. నేను మా ఆంటీ అదే నవ్వుకుంటున్నాం ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారు కదా. మీరైతే ఈ వీడియో మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, ఇట్స్ సో 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 బ్యూటిఫుల్గా అయితే నేను చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడుతూ వీడియో తీశాను. బికాజ్ ఫుల్ క్రౌడ్లో ఆ వెలుగుల మధ్య మేము కూర్చొని లైటింగ్ ఎలా వస్తుంది, వీడియో బాగా వస్తుందో రాదో అని అనుకున్నాను. బట్ వీడియో అయితే బాగానే వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ముగ్గు పెడుతున్నాను. ఎప్పుడు కూడా మనము దీపం పెట్టేటప్పుడు పద్మం మాత్రమే వేయాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం పద్మం పెట్టేటప్పుడు ఏ పిండి అంటే ఆ పిండితో వేయకూడదు. బియ్యపు పిండిని మనం రెడీ చేసుకున్నటువంటి బియ్యపు పిండితో మాత్రమే పద్మం ముగ్గు వేసి అందులో మనం దీపం పెట్టాలి అనమాట. చాలామంది కూడా ముగ్గు తెచ్చేసి ఆ ముగ్గు పిండి వస్తుంది కదా, ముగ్గు పిండి దాంతో వేస్తూ ఉన్నారు. తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత మాత్రమే మనము దీపం పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా ఈ 365 ఒత్తులు వేసేటప్పుడు మనము బొజ్జు గణపయ్యని ఖచ్చితంగా చేసుకోవాలి. బొజ్జు గణపయ్యకి ముందుగా ఆయన్ని కూర్చోపెట్టి ఆయన్ని అలంకరించి ఆయనకి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మనము ఆ శివయ్యని తలుచుకుంటూ పెట్టుకోవాలన్నమాట. 365 ఒత్తులు వేసి దీపం, అది పిండి దీపమైనా పెట్టవచ్చు,
లేకుంటే పెద్ద సైజులో ఉన్న ప్రమిదలు, అంటే మూకుడు అంటారు కదా ఫ్రెండ్స్, కొంచెం పెద్ద సైజు ఉంటుంది. అదైతే కాస్త ఒత్తులు నిలబడి కాసేపు వెలుగుతుందనే ఉద్దేశంతో పెద్దదైన వండి మూకుడిని తీసుకుంటారు. మనకి పసుపు కుంకుమను పెట్టి అలాగే పద్మం వేసి ఇదే విధంగా చేస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఎలా అయితే దీపం పెట్టుకున్నానో విత్ మ్యూజిక్ హ్యాపీగా ఎంజాయ్ చేసి మీరు చూసేసేయండి ఫ్రెండ్స్.
అక్కడైతే ప్రమిదలు పెట్టమని చెప్పాను, అక్కడ మా వారు కూడా ప్రమిదలు యాస్టీస్ అలాగే చక్కగా పెట్టేస్తున్నారు. ఇక అయితే వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఆంటీ కూర్చోండి. ఆంటీ చూడండి, మా ముగ్గు చిన్ని ముగ్గు. మా ఇంటికి వచ్చిన ఆంటీ హాయ్ చెప్పండి. మా ఆయన మేము గుడి నుంచి వచ్చేలోపు ప్రమిదలు ఎంత చక్కగా అలంకరించమంటే అంత చక్కగా అలంకరించారు. చూడండి, హాయ్ చెప్పండి మీరు కూడా. తెలియదండి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నా ముగ్గు? అలాగే మా ఆంటీ పాడిన పాట చాలా బాగుంది కదా. కార్తీక పౌర్ణమికి ప్రతి ఒక్కరు పాడుకునే పాట. నాకైతే రాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఎప్పుడూ సాంగ్స్ అయితే పాడలేదు. బట్ మా ఆంటీ మాత్రం సూపర్గా పడతారు సాంగ్స్, సూపర్గా పాడారు కదా. నచ్చితే లైక్ చేయండి. చూసారా, నేను మా వారు మా ఆంటీ ముగ్గురం కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ అలాగా ఈ కార్తీక పౌర్ణమి చాలా బాగా ఎంజాయ్ చేశాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్న మీకు చాలా హ్యాపీగా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. నాతో పరిచయం పెంచుకోండి, నేను మీతో పరిచయం పెంచుకుంటాను, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను. ప్లీజ్ లైక్ అండ్ ఈస్ ఈజ్ మా ఆంటీ మాత్రం సూపర్ యాక్టివ్, నాకంటే హైపర్ యాక్టివ్. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి మ్యూజిక్తో. ఇది వచ్చి సబ్బీం బోండా. సబ్బీం బోండా చెప్పండి. సబ్బీం బోండా. ఇది ఇది వచ్చి పూర్ణం బూరీలు. తినడానికి మా ఆయన రెడీ, నేనైతే 10 నుంచి రెడీ. లెట్ స్టార్ట్. ఆంటీ పెట్టండి. వడ్డించే